హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఒక రిక్వెస్టెడ్ వీడియో. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్లో జై పవర్ స్టార్ అనే ఒక సబ్స్క్రైబర్ తను మైఫేర్ క్రీమ్స్ని యూజ్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకున్నాడు. ఆ సైడ్ ఎఫెక్ట్స్ని ఏ విధంగా టోటల్గా రిమూవ్ చేయాలని చెప్పి ఒక వీడియో చేయమని చెప్పాడు. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మనం ఏదైనా కెమికల్స్ క్రీమ్స్ని యూజ్ చేసి ఆ క్రీమ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకుంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ని ఏ విధంగా టోటల్గా రిమూవ్ చేయొచ్చు అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, తను ఏం చెప్పాడంటే కామెంట్లో, అన్న నేను మైఫేర్ క్రీమ్స్ని యూజ్ చేసి నా ఫేస్ అనేది యూజ్ చేశాను, నా ఫేస్ మీద ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి, ఫేస్ అనేది చాలా అంటే చాలా బ్లాక్ అయిపోయిందని చెప్పి తనైతే కామెంట్ అయితే చేశాడు. ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక క్రీమ్స్ని యూజ్ చేసేటప్పుడు ఆ క్రీమ్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అనేవి మనమైతే చూడాలి. ఫ్రెండ్స్, అప్పుడే మన ఆ ఇంగ్రీడియంట్స్ మంచివి అయితే మనం అప్పుడు ఆ క్రీమ్ని అయితే యూజ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, మొమిటేషన్, టెరిటోనియం, హైడ్రోక్వినియన్ క్రీమ్. ఫ్రెండ్స్, వీళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేశారు హైడ్రోక్వినియన్ క్రీమ్ అని. ఫ్రెండ్స్, హైడ్రోక్వినియన్ క్రీమ్స్ని యూజ్ చేస్తే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి నేను మన ఛానల్లో చాలా వీడియోలు అయితే చెప్పాను. ఫ్రెండ్స్, ఈ హైడ్రోక్వినియన్ క్రీమ్స్ని యూజ్ చేసి మన ఫేస్ మీద వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా డేంజరస్గా ఉంటాయి. స్కిన్ రెడ్నెస్, స్కిన్ డార్క్నెస్, అదేవిధంగా మన ఫేస్ మీద డార్క్ స్పాట్స్ రావడం, పింపుల్స్ అవ్వడం, బ్లెమిషెస్ అవ్వడం, ఫేస్ మీద మచ్చలు రావడం, స్కిన్ అనేది రెడ్గా అవ్వడం, చాలా అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. ఫ్రెండ్స్, ఈ క్రీమ్స్ని యూజ్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకుంటే వాటిని రిమూవ్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఫ్రెండ్స్, కాకపోతే నేను ఈ వీడియోలో ఏ విధంగా రిమూవ్ చేయాలని చెప్పి చెప్తాను. ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి రూప్ మంత్ర ఆలోవెరా ఫేస్ వాష్, అదేవిధంగా రూప్ మంత్ర ఆలోవెరా క్రీమ్. ఫ్రెండ్స్, ఈ రూప్ మంత్ర క్రీమ్ అనేది ఒక ఆయుర్వేదిక్ క్రీమ్, అదేవిధంగా ఇవి వచ్చేసరికి ఒక న్యాచురల్ క్రీమ్స్. ఫ్రెండ్స్, నేను వీటి రివ్యూ మన ఛానల్లో ఆల్రెడీ చేశాను. మీకు ఈ వీడియో చూడకపోతే మాత్రం ఒకసారి ఈ వీడియోని అయితే మీరైతే చూడండి. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ క్రీమ్, ఈ ఫేస్ వాష్ని ఎందుకు యూజ్ చేయాలని చెప్తాను. ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఫేస్ వాష్లో మనం ఇంగ్రీడియంట్స్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, తులసి, నీమ్, అదేవిధంగా ఆలోవెరా వంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని మాత్రమే వీలైతే యూజ్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఇలాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్న ఫేస్ వాష్ని, క్రీమ్స్ని యూజ్ చేస్తే మన ఫేస్ మీద ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు. ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ క్రీమ్లో ఇంగ్రీడియంట్స్ చూడండి మీరు. ఫ్రెండ్స్, ఇక్కడ క్రీమ్లో చూడొచ్చు తులసి, బాదం, కీరా, అదేవిధంగా చందన్ వంటి ఆలోవెరా వంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వీళ్ళైతే యూజ్ అయితే చేశారు. ఫ్రెండ్స్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ఎప్పుడైనా క్రీమ్స్ని యూజ్ చేసేటప్పుడు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆ క్రీమ్స్ని అయితే యూజ్ చేయాలి. ఇలా సైడ్ ఎఫెక్ట్స్, ఈ క్రీమ్స్ని యూజ్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మన ఫేస్ మీద అయితే రావు. ఫ్రెండ్స్, ఈ రెండింటిని యూజ్ చేసి మన ఫేస్ మీద ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ అనేది టోటల్గా రిమూవ్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ ఫేస్ వాష్లో ఆలోవెరా ఉంటుంది, అదేవిధంగా నీమ్ వంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, నీమ్ వచ్చేసరికి మన ఫేస్ మీద ఉన్న బ్యాక్టీరియాని, అదేవిధంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ మీద ఈ ఫేస్ వాష్ అనేది చాలా బాగా వర్క్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా క్రీమ్ అనేది మన ఫేస్ మీద ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ని రిమూవ్ చేస్తుంది. అదేవిధంగా పింపుల్స్ ఉన్నా, మచ్చలు ఉన్నా, అదేవిధంగా స్కిన్ అనేది రెడ్గా ఉన్నా వీటిని రిమూవ్ చేసి మన ఫేస్ అనేది ఒక 10 to 15 డేస్లోనే వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అనేది టోటల్గా రిమూవ్ చేయడంలో ఈ ఫేస్ వాష్, అదేవిధంగా ఈ క్రీమ్ అనేది చాలా బాగా హెల్ప్ అయితే అవుతాయి. ఫ్రెండ్స్, మీరు అదేవిధంగా ఈ క్రీమ్స్ని స్కిన్ వైట్నింగ్ కోసం, అదేవిధంగా ఫేస్ మీద ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి కోసం అయితే మీరు తప్పకుండా యూజ్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇవి అనేది చాలా చాలా మంచి ప్రొడక్ట్స్. ఇవి అనేది ఒక ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. ఫ్రెండ్స్, మీకు ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ ఫేస్ వాష్ని అయితే అప్లై చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఫేస్ వాష్ చూడొచ్చు. టోటల్గా మనకి గ్రీన్ కలర్లో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా నేను ఈ ఫేస్ వాష్ని ఎప్పుడు యూజ్ చేశానంటే, నేను మన ఛానల్లో చాలా బ్యూటీ ప్రొడక్ట్స్ని టెస్ట్ చేసి ఒక రివ్యూ అయితే ఇస్తాను. కాబట్టి నేను ఆ బ్యూటీ ప్రొడక్ట్స్ని టెస్ట్ చేసినప్పుడు నా ఫేస్ మీద ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి నేను ఈ ఫేస్ వాష్ని అయితే యూజ్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, నేను పర్సనల్గా ఈ ఫేస్ వాష్ని యూజ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ఫేస్ వాష్ని యూజ్ చేస్తే మన ఫేస్ మీద ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ అనేవి టోటల్గా రిమూవ్ అయితే అయిపోతాయి. ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ క్రీమ్ని కూడా నేను అందుకే యూజ్ చేస్తాను. నేను ఏదైనా కొత్తగా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయాలంటే ఆ ప్రొడక్ట్స్ని టెస్ట్ చేసేటప్పుడు ఫేస్ మీద ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే అప్పుడు నేను ఈ క్రీమ్ని, ఈ ఫేస్ వాష్ని అయితే యూజ్ అయితే చేస్తాను. అప్పుడు నా ఫేస్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి టోటల్గా అయితే రిమూవ్ అయితే అయ్యాయి. ఫ్రెండ్స్, నేనైతే పర్సనల్గా యూజ్ చేస్తాను కాబట్టి మీకైతే చెప్తున్నాను. మీ ఫేస్ మీద కెమికల్ క్రీమ్స్ని యూజ్ చేస్తే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుండి మీరు రిమూవ్ చేయాలనుకుంటే మాత్రం ఈ ఫేస్ వాష్ని, ఈ క్రీమ్స్ని అయితే తప్పకుండా యూజ్ చేయండి. ఫ్రెండ్స్, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటాయి. మీ ఫేస్ మీద ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా అవి టోటల్గా 10 to 15 డేస్లో మాత్రమే టోటల్గా రిమూవ్ అయితే అయిపోతాయి. ఫ్రెండ్స్, మీరైతే ఒకటైతే ఆలోచించండి. ఫ్రెండ్స్, ఇలాంటి కెమికల్స్ క్రీమ్స్ని యూజ్ చేసే బదులు ఇలాంటి న్యాచురల్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తే మన ఫేస్ అనేది డ్యామేజ్ కాకుండా మన ఫేస్ అనేది హెల్తీగా ఉండడంలో చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది.
ఫ్రెండ్స్ ఇలాంటి స్టెరాయిడ్ క్రీమ్స్ని చాలా కంట్రీస్లో బ్యాన్ కూడా చేశారు ఫ్రెండ్స్. మీరైతే ఒకవేళ ఇలాంటి క్రీమ్స్ని అయితే యూజ్ అయితే చేయకండి ఫ్రెండ్స్. మీరు యూజ్ చేస్తే చాలా డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే మీ ఫేస్ మీద వస్తాయి ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా మీ ఫేస్ మీద సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే మాత్రం ఈ అలోవెరా ఫేస్ వాష్ని అదేవిధంగా ఈ రూప్ మంత్ర క్రీమ్ని తప్పకుండా యూజ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే వీటి లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరైతే తప్పకుండా యూజ్ చేయండి. మీ ఫేస్ మీద ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా టోటల్గా రిమూవ్ అయితే అయిపోతాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.